కనీసం అప్పని పిల్లలు కూడా వినపడతలేదు. సంతకాడని పలావ్ కట్టి చేసేది పలాను పైన గోవిందమ్మ అడుగుని పోయింది. అలా కాదు, అందరూ కూడా మనసారా గోవింద అనాలి. ఈ స్వామి కథే గోవింద నామము. అసలు ఆ గోవింద అంటే ఎందుకు అనాలి? గోవింద అంటే మీకు వచ్చేది ఏమిటో ఈ కథలో చెబుతాం. గోవింద అనలేకపోయామో అనుకుంటారు. అందరూ గోవింద అనాలి. గోవింద ఏడుగున్నవాడా వెంకటరమణ గోవింద గోవింద ముక్కులవాడా గోవింద గోవింద అయ్యో రామ 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 హరి రామ 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 ఓజీ రామ 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 హరి రామ 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 జయ రామ శ్రీరామ జయ రామ సీతావల్లభ రామ పరమ పూజ్య రామ పటవే రామ రామ జయ రామ సీతావల్లభ రామ పరమ పూజ్య రామ పట్టాభి రామ అయ్య విద్యావే జల గురువు ఇద్దల జల గురువు సకల వేజల కల్లా సరసాపదే గురువు జావే జల గురువు జల జల గురువు సకలావే జల కల్లా సరసావదే గురువు విద్యలకే వెల గురువు. ఈ సకల విద్యలకి కూడా తల్లి సరసాపదే మైందో సాయమై రామ గణపదేని పూజ గణముగా చేసి మాయంతో సాయమయ రామ గణపతిని పూజ జనముగా చేసే గణపదేని పూజ గణముగా చేసి విఘ్నేశాని పూజ ఇంపుగా చేసి గణపతిని పూజ జనముగా చేసు విఘ్నేశాని పూజ ఇంపుగా చేసే విఘ్నేశ్వర పూజ గణపతి దేవుడి పూజ అమ్మగారు వారి రామచంద్రపురము రాజు తాలూకా గారెడే గడ్డ గరడయ్యవారంటే రామచంద్రపురము రాజు కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలము ఎల్ల గ్రామంలో పుట్టింది. ఎల్లనే గ్రామంలో పుట్టింది. ఈ కథ ఎల్ల గ్రామంలో పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికి 400 సంవత్సరాలు అప్పుడు 4 తరాలు జరిగిపోతుంది. ఈ స్వామి కథ ఎవరు చేయించుకుంటారు? ఒక అబ్బాయి పెళ్ళైనా, ఒక అమ్మాయి పెళ్ళైనా, ఒక మేడ కట్టుకున్నా, ఒక బిజినెస్ లో కలిసి వచ్చిన, తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన ఈ కథ ఎలా చేస్తారంటే డబ్బా, అర డబ్బా, 5 కేజీలు, 3 కేజీలు ఎవరు సోమత కొద్ది వాళ్ళు నూనె కాల్పిస్తారు. నూనె ఎందుకు కాల్పించాలంటే మీలో ఎవరైనా సరే తిరుపతి వెళ్ళినట్టు వారు చూడొచ్చు, వెళ్ళదలిచినట్టు వారు అలకించవచ్చు. తిరుపతిలో వెంకన్న బాబు గండి పగటాల సూర్య భగవానుడి కాంతి, మాపు కరెంటు కాంతి. మన వెంకన్న బాబు గరగుల్లో బంగారం సింగిలో గాను దీపాలు వెలుగుతుంటాయి. ఇవాళ జ్యోతివీతి దేవుడు కాబట్టి సతీష్ గారు 5 కేజీలు నూనె తెచ్చి భగవంతుడికి కాగడా వేసి నూతన గురుప్రసమయ్యి స్వామి కళ్యాణ గది చేస్తున్నారు. చూడండి మరి మునిపిల్ల నుంచి వస్తాడు మన సతీష్ గారు, సత్యబాబు గారు. మీ పేరు తల్లి? దుర్గా. సత్యబాబు గారు, ఈ దుర్గా గారు అంటే దంపతులండి కొత్త గృహం నిర్మించుకున్నారు. ఈ స్వామి సేవ చేస్తున్నారు. పొద్దున రథం చేయించారా? సత్యనారాయణ రథం చేయించారు. ఇవాళ 5 కేజీలు సబురు తెచ్చారు. కోల వెలిగించారు. కోల ఎందుకు వెలిగించాలి? ఎందుకు వెలిగించాలంటే ఈ లోన దుష్టు శక్తులున్నా, ఏమైనా శని దోషాలున్నా, వాస్తు దోషాలున్నా ఈ కోలతో తొలుగు వచ్చేస్తాయి అన్నమాట అండి. అందుకే దీన్ని కోల సమరం అన్నారు, వెంకన్న బాబు సేవ అన్నారు, దీన్ని వెంకన్న బాబు కథ అన్నారు. ఈ కథ ఎంత దూరం వినపడుతుందో పాడి పంట సిరి సంపతి భోగు భాగ్యాలతో తొలదూకుతూ ఉంటారు. అందుకే 400 సంవత్సరాలైనా ఈ కథకు తరుగు లేదండి. రోజు కొత్తగానే ఉంటుంది. నేను చెప్పాము చెప్పాం. ఇక్కడ జనం ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారు? అంటే టౌన్ అది కాకినాడ. టౌన్ ఎక్కువ ఉన్నారు ఈ మధ్య. బతి ఇక్కడ పెరిగింది. అందుకే కాదు నాయన, భగవంతుడి భక్తి ఎప్పుడు ఉంది. అయితే కాబట్టి మరి ఈ కథ ఎల్లగ్రామం పుట్టబడి 400 సంవత్సరాలు. ఎవరైనా ఎక్కడ పుట్టింది? వారు వరణాలే కాపులు వైకుంఠపురులు, వరణాలు కాపులు వారింటి పెరుచుతారు రేపు నిందిన వారు వైకుంఠపురులు
ఇంటే పేరు చెక్కారు రేపే నెయ్యారు. కారణానికి కాపులు వారింటి పేరు చిక్కాడవారు. తాతగారి పేరు కాటయ్య గారు. వారి తండ్రి గారి పేరు కాటయ్య గారు. మహానుభావులు సిక్కాల కాటయ్య గారు. రామయ్య గారు ఆ రోజుల్లో తిరుపతి ఎన్నో సార్లు నడిచి వెళ్ళారు, అంటే 3 నెలల పాటు నడిచి వెళ్ళి ఎన్నో సార్లు నడిచి వచ్చారు. ఆ కంటితో చూసి ఆ, లోడితో కబూర్చారండి. కవించారు ఈ స్వామి కథ. ఒక రామాయణములా గాని ఆ. ఒక భారతములా గాని అవును. ఏ గ్రంథాల్లో పుస్తకాల్లో కూడా లేదు. ఆధారం ఏమీ లేదు, గురువు దగ్గర నేర్చుకోవాలి, గుడ్డిగా నేర్చుకోవాలి. గుడ్డిగా చెప్పాలి. ఏ మాట తప్పకుండా నాయన కథ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి పోయిన వెనక్కి రాదండి. ఇదే కథ ఎల్ల గ్రామంలో పుట్టబడ్డ కథ. ఈ కథ